ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా మరొక దినాన్ని తన కృపచేత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయాన్నే సజీవులంగా లేచి ఆయన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని మరొకసారి మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞత చెల్లిందాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదినము మనతో మాట్లాడుతున్నారు. ఆయన వాక్కులో ఎంత శక్తి ఉందంటే మృతులను సజీవులుగా చేసే శక్తి ఆయన వాక్కులో ఉంది. మీ యొక్క మూయబడిన ప్రతి ద్వారంలో తెరిచే శక్తి ప్రభు మాటలో ఉంది. కాబట్టి ఈరోజు ప్రభు తన వాక్కుని అనుగ్రహిస్తూ ఉండగా, తండ్రి నీవు ఇచ్చిన వాక్కును నా జీవితంలో నెరవేర్చినందుకు వందనాలు. నీ మాట నేను విశ్వసిస్తున్నానయ్యా. నీ మాట ఉన్నట్లుగా నమ్ముతున్నానయ్యా. ఆమె నన్నువాడు అన్న జీవితంలో ఆమె నన్నందుకు వందనాలని దేవుని వాక్కును నమ్మండి, విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. ఆ మాటే మీ జీవితంలో అద్భుతాలు జరిగించబోతోంది. అదేవిధంగా అనేక మంది మీ ప్రార్థన విన్నపములు తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీకే ప్రార్థన అవసరతున్నా తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. దేవుడు అనేక మంది జీవితాల్లో ఆశ్చర్యకార్యం జరిగిస్తూ ఉన్నారు. దేవుడు చేసిన అద్భుత కార్యములను నాతో పంచుకుంటూ ఉన్నప్పుడు దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే కార్యం జరిగించేది ఆయనే, స్వస్థపరిచేది ఆయనే. కాబట్టి మీరు ఏ బాధలో ఏ సమస్యలో ఉన్నా భయపడకండి, దేవుని చేతులకు అప్పగించుకోండి. మీ ప్రతి సమస్యకు ఆయనే సొల్యూషన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. ఈరోజు దేవుని మాట కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు కదా. ఎంతో నిరాశలో ఉండి నిర్జీవంలో ఉండి, దేవా మీరు ఒక్క మాట మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా, నీ మాట నాకు కావాలి తండ్రి, నాతో ఏం మాట్లాడతారు? 1000 కళ్ళతో నీ మాట కొరకు ఎదురు చూస్తున్నానయ్యా అని ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నారు కదా. ఈ వాగ్దానం మీ కొరకే. నేను నిన్ను విమోచించాను, ఇంకా భయపడొద్దు, నీ పేరుతో నిన్ను పిలిచాను, నీవు నా సొత్తుగా ఉన్నావని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. అతి సామాన్యులమైన మనలను తన స్వారూప్యంలో తన కొరకు తన కుటుంబంలో ఉండడానికి సృష్టించుకున్నాడు. పాపము చేత సృష్టికర్త అయిన తండ్రికి దూరమైన పరిస్థితుల్లో సహితం ప్రేమతో మనల్ని క్షమించి తన రక్తముతో కడిగి శుద్ధీకరించి క్రీస్తులో తిరిగి మనలను తన కుటుంబంలో చేర్చుకున్నాడు. ఈరోజు నీవు నేను మనము ఎవరము అనే విషయాన్ని ప్రశ్నించుకుంటే దేవుని కుటుంబ సభ్యులుగా ఉండటానికి సృజించబడిన ఏర్పరచబడిన వారం మనము దేవుని స్వాస్థ్యమని దేవుడు ఈరోజు సెలవిస్తున్నారు. మనమైన సొత్తుగా ఉన్నాం. చాలామంది తమ గృహాల్లో కొన్ని విలువ తక్కువైన విషయాలను కలిగి ఉంటారు. అవి వర్షానికి తడిచి ఎండకి ఎండి ఆరుబయటే విడిచివేయబడతాయి. కానీ విలువైన వస్తువులను మాత్రం భద్రపరుచుకుంటూ ఉంటారు. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు మనల్ని శుద్ధీకరించుట కొరకు అత్యంత విలువైన తన ప్రియకుమారుని రక్తమును వెలగార్పించాడు. మనం ఎంత విలువైన వారముగా ఆయన గుర్తించకపోతే అంత వెలకడతాడు దేవుడు. మంటి పాత్రకి ఎవరన్నా బంగారు పాత్ర వెల చెల్లిస్తారా? లేదు. తక్కువ వాటికి తక్కువ వెల, ఎక్కువ వాటికి ఎక్కువ వెల. నీవు నీ దృష్టికి అల్పమైన వాడవు, స్వల్పమైన వాడవు కావచ్చు. నేను ఎన్నికలేని వాడను, ఎన్నికలేని దానను అని నీవు అనుకోవచ్చు. కానీ నీవెంత విలువైన వాడవో, నీవెంత విలువైన దానవో తెలుసా? నేను సృష్టించిన సృష్టికర్తకు బాగా తెలుసు. అందుకే నీ కొరకు తన ఏకైక కుమారుని వెనుక తీయలేదు. తన కుమారుని వెనుక తీయనివాడు సమస్తము నీకు అనుగ్రహించడా? తప్పక నీకు అనుగ్రహిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం రాయబడి ఉంది. జగత్తు పునాది వేయబడక మునుపే
ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెనని. ఇంకా పునాది వేయబడలేదంట ఈ జగత్తుకు, ఈ భూమికి పునాదులు వేయబడలేదు, ఈ సృష్టికి పునాది వేయబడలేదు. అయితే ఇంకా పునాది వేయకముందే, ఇంకా ఈ సృష్టి ఏది కూడా ప్రారంభించబడక ముందే, పునాదులు వేయబడక ముందే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు ఆయనకు ప్రత్యేకమైన వాడువు, ప్రత్యేకమైన దానవు. నీ కుటుంబం అంతా దేవునికి దూరంగా ఉన్నా నీవు మాత్రమే ఆయన ఎరిగి ఉన్నావంటే నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నేను దేవుని నమ్ముకున్నాను అనుకుంటున్నావు నీవు, కానీ ఆయనే నిన్ను పిలిచాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సొత్తుగా ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన నిన్ను విడిచిపెట్టడానికి ఎంత మాత్రం కాదు. నిన్ను ఆయన సొత్తుగా ఎందుకు ఎన్నుకున్నాడంటే, చూడండి, రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో వ్రాయబడి ఉంది, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూర్చి జరుగుచున్నవని. ఆయన పిలిచాడు అంటే నీ జీవితంలో ఏదో అద్భుతం చేయడానికి, చిందరవందరగా చెల్లాచెదురుగా ఉన్న నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను, సమస్తాన్ని కూడా సమకూర్చి జరిగించడానికి. కాబట్టి ఈ రోజుకి వెళ్ళి నేను ఎందుకు బ్రతకాలనుకుంటున్నావా? ఇక నా జీవితం ఎందుకు అనుకుంటున్నావా? దేవా, ఇంకా చాలయ్యా, నేను ఇంక కష్టాల గుండా వెళ్ళలేను, ఈ వ్యాధి గుండా వెళ్ళలేను, నేను భరించలేనయ్యా, ఇంకా చాలయ్యా, నన్ను నీ రాజ్యం చేర్చుకోండి అని ఏడుస్తున్నావా? అయితే ఎంత మాత్రం కూడా ఆ విధంగా దుఃఖించొద్దు. నువ్వు స్వల్పమైన వాడువు, స్వల్పమైన దానవు, సామాన్యమైన వాడువు, సామాన్యమైన దానవు కాదు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సొత్తుగా. నీవు ఆయన కుటుంబ సభ్యుడువు, ఆయన కుటుంబ సభ్యురాలవు. అందువల్ల బ్రతికితే నీకోసమే బ్రతుకుతానేసయ్యా, చనిపోయిన నీకోసమే చనిపోతానయ్యా అని నిన్ను పిలిచిన వాని కొరకు బ్రతుకు. ఎవరు నిన్ను తృణీకరించినా భయపడొద్దు, ఎవరు నిన్ను మర్చిపోయినా పట్టించుకోవద్దు, ఏ బంధకాలు నిన్ను బంధించి ఉంచినా భయపడొద్దు. నిన్ను జగత్తి పునాది వేయబడక ముందే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. కాబట్టి ఇది మొదలుకొని బ్రతికితే నీ కొరకే బ్రతుకుతానయ్యా, చావైన లాభమే అని పూర్తిగా దేవునికి సమర్పించుకొని ప్రార్థించండి. తప్పకుండా నీ ప్రతి పరిస్థితిలో కూడా సమస్తము సమకూర్చి నిన్ను బాగు చేసి నిన్ను లేవనెత్తి నడిపిస్తాడు. సమస్తాన్ని ఇచ్చే దేవుణ్ణి మర్చిపోయి ఆయనపై విశ్వాసం లేక ఆందోళనలో, దుఃఖంలో ఉన్నవేమో, బరువుగా జీవితాన్ని గడుపుతున్నావేమో, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుని ఒక్కసారి గుర్తు చేసుకో. ఆయన అంటున్నాడు, నీవు నా సొత్తు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని. ఆనాడు యాకోబుతో చెప్పాడు, యాకోబు భయపడకు, నీవు నా సొత్తు అని. ఈరోజు నీ పేరు పెట్టి నిన్ను పిలిచి నీతో చెప్తున్నాడు, నీవెంత మాత్రం భయపడొద్దు, నిన్ను విమోచించాను, నీవు నా సొత్తు అని. కాబట్టి ఈరోజు అందరం కూడా, తండ్రి నన్ను ఇంతగా ప్రేమించిన నీకు నేను లోబడతానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా, ఇక ఈ పరిస్థితులను బట్టి భయపడను తండ్రి, నీవు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నానని ఆయన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. భయపడకుము, జడియకుము, వెరవకుము, దిగులు పడకుము, యాకోబు ఇది యెహోవా వాక్కు, యాకోబు ఇది యెహోవా వాక్కు, ఇశ్రాయేలు ఇది జ్యేష్ఠుని హక్కు, జ్యేష్ఠుని హక్కు. భయపడకుము, జడియకుము. సృజించి తిని, నిర్మించి తిని, చెర నుండి నిన్ను విముక్తి చేసితి. సృజించి తిని, నిర్మించి తిని, చెర నుండి నిన్ను విముక్తి చేసితి. చేసుకుంటినా సకభాగముగా, చేసుకుంటినా సకభాగముగా, రాసుకుంటినా సౌభాగ్యవతిగా. భయపడకుము, జడియకుము, వెరవకుము, దిగులు పడకుము, యాకోబు ఇది యెహోవా వాక్కు, యాకోబు ఇది యెహోవా వాక్కు, ఇశ్రాయేలు ఇది
జ్యేష్ఠుని హక్కు భయపడకుము జడియకుము. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. అత్యంత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చి ఈరోజు మరలా నీ మాటలు వినడానికి శక్తినిచ్చి గ్రహించడానికి మనస్సునిచ్చి నీ వాక్కుతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అయ్యా, మీరు సెలవిచ్చారు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తని. అయ్యా, ఈరోజు ఎంతమంది నా పేరు ఎవరికి తెలుసులే, నా జీవితం ఎవరికి తెలుసులే, నాకేముందని గుర్తిస్తారు, నేను పనికిరాని వాడను, పనికిరాని దానను కదా అని వారిని వారు చిన్నగా చూసుకుంటూ ఒకవేళ నలిగిపోతున్నారేమో. పరిశుద్ధాత్ముడా, ఈరోజు వారిని ఏర్పాటు చేసుకున్నాను వాగ్దానం చేశారు. తండ్రి, వారు ఏ పరిస్థితిలో ఉన్నా వారి చేపట్టి లేవనెత్తుతున్నందుకు వందనాలయ్యా. ప్రాముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు సమస్యల్లో ఉండి వారికి అసాధ్యమైన పరిస్థితుల్లో ఉండి మీరే నాకు దిక్కయ్యా అని వేడుకుంటున్నారయ్యా. ఎంతోమంది కామెంట్స్ ద్వారా వారి అవసరతలు తెలియజేస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున చేతులు పెడుతున్నాను. వారి సమస్య ఎంత భయంకరమైనదైనా నిశ్చయముగా వారి జీవితం అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. పాపంలో శాపంలో ఉన్న వారిని లేవనెత్తండి అయ్యా. భయంకరమైన వ్యసనాలతో ఉన్న వారిని లేవనెత్తండి. రక్షణ కార్యములు ప్రతి కుటుంబములు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎందుకంటే శరీర స్వస్థత కన్నా ఆత్మీయ స్వస్థత ఎంతో ప్రాముఖ్యమైంది. పరిశుద్ధాత్ముడ, ప్రతి ఆత్మను మీరు స్వాధీనం చేసుకోండి. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ఆత్మరక్షణ దయచేయండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరూ లేవనెత్తబడుదురుగాక. ఆర్థిక బంధకాలు ఉన్నవారు లేవనెత్తబడుదురుగాక. అప్పులో ఉన్నవారు లేవనెత్తబడుదురుగాక. యేసు నామములో కుటుంబ కలతల నుండి విడిపించండి అయ్యా. విడిపోయిన భార్య భర్తను తిరిగి కలుపుతున్నందుకు వందనాలు తండ్రి. ఎంతోమంది ల్యాండ్ ఇష్యూస్ వల్ల, కుటుంబ కలతల వల్ల, ఇంటి సమస్యల వల్ల కోర్టు కేసెస్ అనుభవిస్తున్నారయ్యా. చేయని నేరానికి జైలు బంధకాల్లో ఉన్నవారు అనేక మంది ఉన్నారు తండ్రి. కృపతో ప్రతి ఒక్కరిని విడిపిస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ సమస్యలు ఉన్నవారందరినీ విడిపించండి తండ్రి. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసిన బిడ్డలకు అద్భుతం చేయండి. ప్రమోషన్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి. ఉద్యోగాల కొరకు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారయ్యా. కృపతో అద్భుతం జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. గర్భఫలం కొరకు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారయ్యా. కృపతో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. వివాహం కొరకు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారయ్యా. కృపతో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. స్వంత గృహం కొరకు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారయ్యా. కృపతో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. వ్యాపారాలను దీవించండి అయ్యా. వ్యవసాయాలను దీవించండి. పాడి పంటలను దీవించండి. చేతి వృత్తులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండి జ్ఞానాత్మతో నింపి నడిపించండి అయ్యా. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ ప్రత్యేక చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా మీరు కాపరిగా ఉండి తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మీ కుటుంబం అంతటికి తోడండి నడిపిస్తారని, ఈరోజు వారు ఏ పని కొరకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో, ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ప్రయత్నం యేసునామములో సఫలపరచబడుగాక. వారు వెళ్ళి ప్రతి ప్లేస్లో మీరు తోడుగా ఉండి నీ దూతలను తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నేను ఎవ్వరికి జ్ఞాపకంలో లేను. నేను పుట్టడం వల్ల ఎవరికి సంతోషం లేదు, నేను బ్రతకడం వల్ల ఎవరికి ఉపయోగం లేదని నలిగిపోతున్నారా? ఈ వాగ్దానం మీ కొరకే. ఈ లోకంలో ఎవ్వరికి మీరు గుర్తు లేకపోయినా ప్రభువు మిమ్మల్ని జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. ఆయన నిన్ను విమోచించి పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాడు. ఆయన సొత్తుగా చేసుకున్నాడు. భయపడొద్దు, వాగ్దానాన్ని విశ్వసించండి. ఈ మాటలు నా కొరకే అని వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. మీకు తెలిసి వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.